నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగుపడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ హిస్టరీస్. అహం బ్రహ్మస్మి అనే అద్వైత సిద్ధాంతంలో తీవ్ర స్థాయికి చెందిన ఆధ్యాత్మిక దిగంబరులు అఘోరీలు. శ్మశానవాసులుగా నిత్యం ధ్యానముద్రలో జీవించే రుద్ర స్వరూపులు అఘోరీలు. నేనే దేవుడనే శివతత్వాన్ని బలంగా నమ్మిన జీవన శైలి వాళ్ళది. శరీరం మీద ఏమాత్రం మమకారం, మోహం లేని సాధువులు. దిగంబరత్వం, మద్యపానం, గంజాయి భంగులు పీల్చే వైరాగ్యం వాళ్లది. లౌకిక జీవనం పట్టించుకోని నిర్లక్ష్యం వాళ్ల సొంతం. అఘోరీలకు సూక్ష్మ శరీరంతో ప్రయాణించే శక్తులుంటాయని భక్తుల నమ్మకం. అంతేకాదు, వాళ్ళు శివశక్తులకు ప్రతీకలుగా భావిస్తారు. మానవ సమాజానికి దూరంగా బతికే అఘోరీలకు హైందవ సంస్కృతికి సంబంధం ఏంటి? అసలు అఘోరీలకు మన సంస్కృతిలో ఉన్న స్థానం ఏంటో నేటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. అఘోర అంటే శివుడి 5 ముఖాల్లో ఒకటని చెప్తారు. అందుకే అఘోరీలు శివుడి దిగంబర జీవన శైలిని అనుసరిస్తారు. వాళ్లు తమను కాళీ సేవకులుగా ప్రకటించుకుంటారు. శివుడి భైరవ అవతారానికి భక్తులుగా వ్యవహరిస్తారు. సృష్టిలో వీళ్లకు అన్నీ మంచివే. అయితే సృష్టి ధర్మాన్ని వీడి ప్రవర్తించే వారి పట్ల అఘోరీలు రుద్రరూపం ఎత్తుతారు. వాస్తవానికి అఘోరి అంటే భయం కలిగించని అని అర్థం. కానీ వీళ్ల వేషం, అసాధారణమైన ప్రవర్తన, ఆచారాలు సమాజంలో సామాన్య మానవాళికి జుగుప్సగా కనిపిస్తాయి. లౌకిక సమాజానికి దూరంగా ఉండే వీళ్ల పట్ల హైందవ జన సమూహం అపార గౌరవాన్ని వ్యక్తపరుస్తారు. మన దేశంలో అసలు అఘోరీల ఆవిర్భావం ఎలా జరిగింది? హిందూ ధర్మానికి వీళ్ల అవసరం ఏంటి? ఇప్పుడు చూద్దాం. బతుకంతా నిర్వికార శ్మశాన వైరాగ్యం. తనువంతా అలుముకున్న చితాభస్మం. మంచు పర్వతాల్లో దిగంబరంగా చిన్ముద్ర. కోపంతో ఊగిపోయే శివకింకరులు. కోరికలకు బంధీలు కాని శివోపాసనలు. మార్మిక జీవితాలను గడిపే తాంత్రికులు. మన సనాతన శైవ సంస్కృతిలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో తాంత్రిక విశ్వాసాలకు చెందిన వర్గం అఘోరీలు. మంత్రతంత్రాలతో కాళీ, భైరవ ఉపాసన పద్ధతులను పాటించేవాళ్లుగా కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అనేక సందర్భాల్లో చెప్పారు. సర్వసంగ పరిత్యాగులైన అఘోరీల సంప్రదాయం వేల ఏళ్ల నుంచి ఉందనడానికి ఎలాంటి సాక్ష్యాలు కనిపించవు. కానీ ఈ అఘోరీల ఆచారం ఈ మధ్య కాలానిదే అని చెప్పడానికి ఆధారాలున్నా అఘోరీ సంప్రదాయం ఈ నేలపై కృతయుగం నాటి నుంచే ఉందనేందుకు అనేక ఆధారాలు, జీవన విధానాలు కనిపిస్తున్నాయి. వేదాలు చెప్పిన మార్గాల ద్వారా కాక అడ్డదారుల్లో సిద్ధశక్తులను సంపాదించటానికి అనుసరించే పూజా విధానమే వామాచారం. దక్షిణాచారంలో భగవదారాధన ద్వారా మంచి ఫలితాలను పొందటానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ వెంటనే ఫలితాలు కావాలంటే మాత్రం వామాచార మార్గమే కరెక్ట్ అని తాంత్రిక సంప్రదాయ జీవన విధానంలో చెప్తారు. అంతేకాదు, వామాచారంలో ఉండే పంచమకారాల ఆకర్షణకు లోనై వేలాది మంది వామాచార మార్గం పట్టారని చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. వామాచారం 5 విధాలని మేరుతంత్ర మనోగ్రంథం చెబుతోంది. వామాచారంలో 5 పద్ధతుల్లో మొదటిది కౌళాచార మార్గం, రెండోది వామాచారం, మూడవది చీనక్రమం అన్నారు. ఈ చీనక్రమంలో మళ్లీ 3 విధానాలుంటాయి. వాటిని చీనా, మహాచీనా, దివ్య చీనగా వ్యవహరిస్తారు. ఇది చైనా నుంచి కానీ టిబెట్ నుంచి కానీ వచ్చిన వామాచారమై ఉండొచ్చనే సిద్ధాంత ప్రతిపాదనలున్నాయి. 4వది సిద్ధాంతం, 5వది శాబరం. చివరిదానికి ఆటవిక జాతుల్లో ఆదరణ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధానంలోనే మద్యపానం, జంతుబలి ఉంది.
కౌలం పాటించే వారిలో కొందరు పగలు వైదిక మార్గాన్ని అనుసరిస్తారు, రాత్రివేళ వామాచార పూజలు చేస్తుంటారు. కుల సంబంధమైనది కనుక కౌలం అని ఒక నిర్వచనం. తరతరాలుగా వచ్చే కొన్ని ఆచారాల వల్ల కూడా కౌలం అనే పేరు స్థిరపడి ఉండొచ్చంటారు. కౌలాచారంలో పంచమకారాలు తప్పనిసరిగా పాటిస్తారు. పంచమకారాలంటే మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం. మనస్సు సాధారణంగా దేనివల్ల తృప్తి పొందుతుందో, సుఖం కలుగుతుందో అదే దేవికి తృప్తి కలిగిస్తుందని వామాచారాలు భావిస్తారు. బలులు ఇవ్వడం, మద్యం మైకంలో స్త్రీలను అనుభవించటం ఈ పూజల్లో భాగం. అయితే మేరుతంత్రం ఈ మార్గాలను ఖండిస్తుంది. వామాచారంలో పశుభావం, వీరభావం, దివ్యభావం అనే దశలున్నాయి. సాధకుడు పశుభావంలో దైహిక సుఖ భోగాల స్థాయిని క్రమంగా దాటి సోహం భావన దశ చేరుకుంటాడని ఆంతర్యం. సోహం భావన అంటే తానే బ్రహ్మననే జ్ఞానం కలగటం. పశుభావంలో శరీర శుద్ధి, మనశ్శుద్ధి కలిగినప్పుడు గాని వీరభావ దశ రాదు. అప్పుడైనా గురువు అవసరం కలుగుతుంది. తర్వాతి దశలో తానే బ్రహ్మం అనే జ్ఞానం కలుగుతుంది. కానీ సాధనలో దైహిక సుఖాల దశ దాటడం కష్టం, అరుదు. అందువలనే ప్రామాణిక వేదాంత గ్రంథాలు వామాచారాన్ని ఖండిస్తాయి. అఘోరీ విధానానికి మూలపురుషుడు దత్తాత్రేయుడని హైందవ తాంత్రిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. అఘోరీలు దత్తాత్రేయుణ్ణి ఆదినాథుడని పిలుస్తారు. తాంత్రిక చరిత్రలో తొలిసారిగా తంత్ర విద్యలను బయటకు తీసుకొచ్చి స్వయంగా ఆచరించింది దత్తాత్రేయుడే. ఆ కారణంగానే దత్తాత్రేయుణ్ణి అఘోరీ అని పిలుస్తారు. తంత్ర మార్గాన్ని అనుసరించే సాధువులు అఘోరీలు, కపాలికులు, కాలముఖులనే 3 తెగలుగా ప్రసిద్ధి చెందారు. ఈ 3 తెగలు పూజించే దైవం శివుడే. కానీ వీరి పూజా విధానాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. అఘోరీల ఏకైక లక్ష్యం జన్మరాహిత్యాన్ని పొందటం. సామాన్య మానవుడు తప్పుగా భావించే ఎన్నింటినో అఘోరీలు అలవోకగా చేస్తారు. అంతేకాదు శవాలను పూజా పీఠాలుగా మార్చుకుంటారు, శ్మశాన తారను ఆరాధిస్తారు. ఇలాంటి ఎన్నో వింత ఆచారాలు చూస్తే అఘోరీల పట్ల సహజంగానే భయం కలుగుతుంది. వీళ్ల ఆకారాల చాటున అనంత తత్వం, అతీంద్రియమైన జ్ఞానం దాగుంది. మన దేశంలో క్రీస్తు శకం 1000 నాటికే వ్యాప్తిలో ఉన్న తాంత్రిక శాఖ కపాలికుల నుండి కొంతమంది విడిపోయి క్రీస్తు శకం 1400లో ఒక ప్రత్యేక వామాచార తాంత్రిక వర్గంగా ఏర్పడ్డారు. క్రీస్తు శకం 17వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం అర్ధభాగంలో జీవించిన అఘోరీలకు కీనారాం అఘోరీల గురువని తెలుస్తోంది. ఈయన సాక్షాత్తు ఈశ్వరుడి అవతారమని అఘోరీలు విశ్వసిస్తారు. ఈయన సుమారు 150 సంవత్సరాలు జీవించాడు. ఇటీవలి కాలానికి చెందిన ఆయన సమాధి వారణాసిలో ఉంది. ఇది అఘోరీలకు గొప్ప పుణ్యక్షేత్రం. మరో అఘోరీ క్షేత్రం అఘోర సోద్ సంస్థాన్. ఈ 2 ప్రదేశాలే కాక ప్రతి శ్మశానాన్ని అఘోరీలు ఆలయ సమానంగా భావిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞాన సాధనకు, దైవంతో ఏకం కావడానికి అఘోరీలు పవిత్ర నియమాలను దాటి ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు. అఘోరీల జీవన విధానాలపై లండన్లోని స్కూల్ ఆఫ్ ఆఫ్రికన్ ఓరియంటల్ స్టడీస్ సంస్కృత బోధకుడు జేమ్స్ మాలిన్సన్ అనేక పరిశోధనలు చేశారు. వామాచార అఘోర వర్గాన్ని అప్పటి హైందవ పండితులు అసహ్యించుకునేవారు. అదసలు హిందూ మతమే కాదన్నారు. అఘోరీలు తమ పూజా విధానాల్లో మానవ శవాలను ఆహారంగా తీసుకునేవాళ్లు. వీళ్లని ఎంత ద్వేషించినా అఘోరీలు తమ విధానాన్ని మార్చుకోలేదు. దాదాపు 6 శతాబ్దాల క్రితం ఏర్పడ్డ ఈ వర్గం ఈనాటికి తమ పూజా విధానాలను పాటిస్తోంది. అఘోరీలు భైరవ అవతారంలో ఉండే ఈశ్వరుడని నమ్ముతారు. వీళ్లల్లో ఉండే స్త్రీ సన్యాసులుంటారు. నిజమైన అఘోరీలు మత్తు పదార్థాలు సేవించినప్పటికీ అమోఘమైన తపశ్శక్తి కలిగుంటారు. అఘోరాలు తలుచుకుంటే పోయిన ప్రాణం తిరిగొస్తుందని భక్తుల నమ్మకం. కురిసే వర్షం ఆపగలిగే శక్తి వాళ్లకుందని నమ్ముతారు. ఇనుము బంగారమవుతుందని వారి విశ్వాసం. అఘోరీల విశ్వాసం 2 సూత్రాలపైనే ఆధారపడింది. శివుడే అంతిమ దైవం, శివుడే అన్నింటికీ కర్త. రాయి, రప్ప, చెట్టు, పుట్ట, జంతువులు, మానవులు, ఆలోచనలు అన్నీ శివుని సంకల్పం వల్లే ఏర్పడ్డాయి. అంతా శివమయం అని అఘోరీల నమ్మకం. ఆ నేపథ్యంలో సభ్య సమాజం అసహ్యించుకునే అన్నింటినీ ప్రేమగా తింటారు. హృదయ విదారకమైన ఏడుపులు వీళ్లని చలింపచేయవు. దుఃఖం వాళ్లకంటదు. లౌకికపరమైన దేన్ని వాళ్లు కష్టంగా పరిగణించరు. ఈ ప్రపంచంలో మంచిది కానీ చెడ్డది కానీ ఏదీ లేదు. అఘోరీలు ఏ పని చేసినా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడమే అఘోరీల జీవన శైలిలోని పరమార్థం.
శ్మశాన తారను దశమహావిద్యల్లో ఒకటిగా అఘోరీలు భావిస్తారు. ఈ తల్లి తనని పూజించిన అఘోరీలకు మానవాతీత శక్తుల్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. హైందవ మతంలో ఉన్న ఇతర తాంత్రికులకి అఘోరీలకి గల ప్రధాన భేదం ఏంటంటే, అఘోరీలు మద్యం సేవించి నరమాంసాన్ని భక్షిస్తారు. శ్మశానాల్లో లభించే శవాలను తింటారు. మిగిలిన తాంత్రిక వర్గాల వారు శవ పూజలు చేయరు, నరమాంసం తినరు. అఘోరీలు సృష్టిలో ప్రతి మనిషిని ఒక శవంగానే భావిస్తారు. అతను శివంగా రూపాంతరం చెందే మార్గమే అఘోరీ అని వారి భావన. అఘోరీల జీవన శైలి భిన్నంగా, జుగుప్సాకరంగా, మరికొన్నిసార్లు భయానకంగా ఉంటుంది. అఘోరీలు శ్మశానాల్లో మార్మిక ప్రదేశాలైన గుహల్లో నివసిస్తారు. చితిలోని బూడిదను ఒంటికి రాసుకుంటారు. మానవ కంకాళాలను తాంత్రిక పనులకు ఉపయోగిస్తారు. కపాలంలో మద్యం తాగుతారు. నరమాంస భక్షణ చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయోజనాలను వెంటనే సాధించుకోవడానికి, వయస్సు మీద పడకుండా శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శక్తులను ఆకట్టుకుంటారు. అంతేకాదు, ప్రకృతిని వాళ్లకు నచ్చిన విధంగా నియంత్రించగల నరమాంస భక్షణ తప్పనిసరి అని గట్టిగా నమ్ముతారు. ఇలాంటి ఎన్నో విశ్వాసాల మధ్య అఘోరీల జీవన శైలిని మరింత లోతుగా పరిశీలిద్దాం. అఘోరాల నమ్మకం ప్రకారం పరమశివుడు రాత్రివేళల్లో అఘోరా మూర్తిగా శ్మశానాల్లో సంచరిస్తారు. అఘోరీలు సమాధుల్లో ఉన్న శవాలకు ప్రాణం పోసి వారి ద్వారా వారికి కావాల్సిన పనులు చేయించుకునే శక్తి కలిగుంటారని మరో నమ్మకం. వీళ్లకి రసవిద్య కూడా తెలుసంటారు. వీళ్ల కాళ్లకు మొక్కితే సంతానం లేని వాళ్లకు సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. అఘోరీలు ధరించే త్రిశూలానికి కూడా ఒక వేదాంతపరమైన అర్థం ఉంది. త్రిశూలంలో ఉండే 3 కొనల్లో ఒకటి ఇచ్ఛాశక్తికి, రెండవది జ్ఞానాశక్తికి, మూడవది క్రియాశక్తికి ప్రతీకలుగా అఘోరీలు భావిస్తారు. ఇక శూలానికి ఆధారంగా కడ్డీని మనిషి వెన్నుపాముకు సంకేతంగా భావిస్తారు. వెన్నుపాము ప్రారంభంలో ఉండే మూలాధార చక్రంలో, నిద్రావస్థలో ఉండే కుండలిని శక్తి యోగ సాధనలో మేల్కొని వెన్నుపాము గుండా ప్రసరించి శిరస్సు మధ్య భాగంలో ఉండే సహస్రదళ పద్మచక్రాన్ని చేరుతుంది. ఇది సాధించడమే అఘోరీల లక్ష్యం. కపాలాన్ని కళ్ల పైభాగం నుంచి కోసేసి దాన్నే పాత్రగా ఉపయోగించాలని వాళ్ల తెగలోని కఠోర నియమం. అలా చేసినప్పుడే వారికి రహస్య మంత్ర తంత్రాలు ఫలిస్తాయని ప్రగాఢ నమ్మకం. నాగ సాధువులు ఒంటి నిండా విభూతి పట్టించుకుని చేత్తో త్రిశూలాలతోనూ మానవ పుర్రెలతోనూ తమ మానాన తాము సాగిపోతుంటారు. జడలు కట్టిన పొడవాటి జుట్టుతో ఎముకలు కొరికే చలిలోనైనా నగ్నంగానే తిరుగుతుంటారు. చిలుము పీలుస్తూ మత్తులో ఉన్నట్టు కనిపిస్తుంటారు. తమ ఆధ్యాత్మిక సాధనకు తమ నగ్నత్వం కానీ, మత్తు పదార్థాల సేవనం కానీ అవరోధం కాదని వీరు త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తుంటారు. మృత్యువుకు ఏ కోసానా భయపడరు. ఎంతలా నగ్నంగా తిరుగుతున్నా సంయమనాన్ని కోల్పోరు. ఒక సాధువు అన్నింటినీ వదిలి ఆధ్యాత్మికత మార్గం వైపు తన జీవితాన్ని గడుపుతాడు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే దేవుని శోధన, విశ్వం అంతిమ సత్యాన్ని కనుక్కోవడమే, నిజాన్ని కనుక్కోవడమే జ్ఞానోదయంగా భావిస్తారు. ఇతరులు జ్ఞానోదయం కోసం పూజిస్తారు. అయితే వీళ్ల భయంకరమైన రూపం చూసి మనమందరం భయపడుతూ ఉంటాం. కానీ అఘోరాలకు సూక్ష్మ శరీరాలతో సంచరించే శక్తి కూడా ఉందని చెబుతారు. అంటే నేటి టెక్నాలజీ ప్రకారం చెప్పుకుంటే నానో టెక్నాలజీ అన్నమాట. మైక్రో కన్నా చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మ స్థాయిలో ఉన్న శరీరాలతో సంచరించే దివ్య శక్తి వారికుందని అఘోరా భక్తుల నమ్మకం. అఘోరాలు ఆరాధించే ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ స్పష్టంగా తెలియదు. అఘోరాలు రహస్యంగా పూజలు నిర్వహించే కొన్ని ఆలయాలు మాత్రం చెప్పుకోవచ్చు. అసోం కామాఖ్య, వారణాసి, ఉజ్జయిని, గిరినార్, మౌంట్ అబూ ప్రాంతాల్లో అఘోరా సాధువులు అధిక సంఖ్యలో జీవిస్తారు. అలాగే నేపాల్లోని కాఠ్మండూలో కుటి అనే ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బాబా సింగ్ షావక్ నిర్మించాడు. అక్కడ కూడా అఘోరాలు నివసిస్తారు. వింధ్యాచలంలో పార్వతీదేవి దుర్గా అవతారంలో మహిషాసురుడిని చంపిన తర్వాత ఇక్కడే ఉన్నట్టు భక్తుల నమ్మకం. ఈ ఆలయం చుట్టూ అనేక గుహలుంటాయి. అందుకే ఇక్కడ అఘోరాలు ధ్యానం చేస్తుంటారని కొంతమంది విశ్వాసం. శక్తిపీఠాల్లో ఒకటి కాళీమాత ఆలయం. గుప్త కాశీకి సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కేదార్నాథ్, ఉత్తరాఖండ్ చుట్టుపక్కల దీన్ని నిర్మించారు. దేశమంతా తిరిగిన తర్వాత చాలా మంది అఘోరీలు ఇక్కడికి వస్తారని ఉత్తర భారతీయుల నమ్మకం. వెస్ట్ బెంగాల్లోని రాంపూర్ హాట్ అనే చిన్న దేవాలయం ఉంది. ఈ ఆలయం గోడ చుట్టూ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి.
ఈ ఆలయాన్ని తాంత్రిక్ టెంపుల్గా పిలుస్తారు. సతీదేవి ఇక్కడ తారాదేవిగా పూజింపబడుతుంది. అందుకే ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ తంత్ర మంత్రాలు చేస్తూ ఉంటారు. కబాళీశ్వర టెంపుల్ మధురై ఈ ఆలయం అఘోరీలకు ప్రత్యేకంగా చెబుతారు. ఈ ఆలయానికి దగ్గరగా ఆశ్రమం ఉంటుంది. అనేక సమాధులు ఉంటాయి. వీటి లోపల అఘోరీలు తమ తంత్రాలు చేస్తూ ఉంటారు. కోల్కతాలో దక్షిణేశ్వర కాళీ ఆలయం కాళీమాతకు ప్రత్యేకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమ కాలి 4వ వేలు ఇక్కడ పడిపోయిందట. ఇక్కడికి అనేక మంది అఘోరీలు వచ్చి తంత్రాలు, ధ్యానం చేస్తూ ఉంటారు. హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం. హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం. కైలాస్, మానస సరోవర్, గంగా, యమున, సరస్వతి, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్ ఒకటా రెండా వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడున్నాయి. భక్తి శిఖరాలు హిమాలయాలు. వెండి కొండల్లో వేలుపుల వెలుగులు, ముక్కోటి దేవతల ఆలవాలం, సాధు సంతుల పాలిటి కల్పతరువులు. హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది సాధు సంతులే, సిద్ధపురుషులే. ఈశ్వరోపాసనలో తలమునకలై కనిపిస్తారు. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి వస్తారు. పవిత్ర స్నానాలు చేసి మౌనంగా సూక్ష్మ దేహధారులై తిరిగి వెళ్ళిపోతారు. నాగసాధువులు దేశ చరిత్రలో కీలకమైన సందర్భాల్లో యుద్ధాలు చేశారు. చరిత్ర గతిని మలుపు తిప్పారు. ఆ వివరాలు పరిశీలిద్దాం. గుజరాత్లోని జునాగఢ్లో ప్రతి ఏడాది భవనాథ్ యాత్ర జరుగుతుంది. దీని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులంతా యాత్రలో పాల్గొనడం కోసం ఈ క్షేత్రానికి వస్తుంటారు. కానీ ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగసాధువులు. శరీరమంతా విభూతి, జడలు కట్టిన జుట్టుతో ఉండే ఈ నాగసాధువులను యాత్రలో సులభంగా గుర్తుపట్టొచ్చు. కత్తులు, బాణాలు, ఈటెలు, త్రిశూలాలతో నాగసాధువులు కళను ప్రదర్శిస్తారు. ఇది ఈ యాత్రలో కనిపించే మరో ప్రత్యేక అంశం. వేదాలు, గ్రంథాలను అనుసరించే ఈ నాగసాధువులు ఒకానొక సమయంలో మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టాల్సొచ్చింది. జ్ఞానవాపి యుద్ధం పేరిట కూడా దీని గురించి కొన్ని ప్రస్తావనలొచ్చాయి. 1664లో నాగసాధువులు సుల్తాన్ సైన్యంతో పోరాడారు. ఈ యుద్ధం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సాధువులను దశనమి వీర్ అని పిలిచేవారు. ఈ యుద్ధంలో వారు మీర్జా అలీ, తురంగ్ ఖాన్, అబ్దుల్ అలీలను వారు ఓడించి విశ్వనాథ్ గఢ్ ప్రతిష్టను కాపాడారు. చరిత్ర ప్రకారం నాగసాధువులు ఓడించిన ఆ సుల్తాన్ ఔరంగజేబ్ అని చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ అభిప్రాయపడ్డారు. ఈ షార్ట్ స్టోరీ ఆఫ్ ఔరంగజేబ్ అనే పుస్తకంలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. గోకుల్ యుద్ధం అనేది 1757లో నాగా సాధువులు ఆఫ్ఘన్ సైన్యం మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం. ఆ యుద్ధం 1757లో అహ్మద్ షా అబ్దాలీ 4వసారి భారతదేశంపై దండెత్తడానికి ఆఫ్ఘన్ సైన్యాన్ని నడిపించాడు. సైన్యం మధురలోని దేవాలయాలను ధ్వంసం చేసి గోకుల్కు వెళ్ళింది. అక్కడ 4000 మంది నాగసాధువులను ఆఫ్ఘన్ సైన్యం ఎదుర్కోవాల్సొచ్చింది. ఆఫ్ఘన్ సైన్యం మొదట్లో నాగసాధువులను తక్కువగా అంచనా వేసింది. కానీ నాగసాధువులు భీకరంగా పోరాడి 30,000 ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించారు. ఈ యుద్ధంలో వేలాది మంది ఆఫ్ఘన్ సైనికులు మరణించారు. ఆ యుద్ధం తర్వాత ఆఫ్ఘన్ సైన్యం మళ్లీ గోకుల్ను బెదిరించే సాహసం చేయలేదు. నాగసాధువుల త్యాగం పవిత్రమైన గోకుల్ నగరాన్ని, అనేక హిందూ పుణ్యక్షేత్రాలను ఆఫ్ఘన్ సైన్యం దౌర్జన్యం నుండి రక్షించింది. అక్షత్ గుప్తా రాసిన బ్యాటిల్ ఆఫ్ గోకుల్ వాల్యూమ్ పుస్తకంలో నగ్న సాధువుల వీర చరిత్ర స్పష్టంగా కనిపిస్తోంది. అనుప్గిరి గోసైన్ అనే ఒక నాగసాధువు భయంకరమైన యుద్ధ వీరుడని చరిత్ర వర్ణించింది. ఆయనను హిమ్మత్ బహదూర్ అని కూడా పిలిచేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. 18వ శతాబ్దపు చరిత్రను ప్రభావితం చేసిన నాగసాధువు ఒక కిరాయి సైన్యాధ్యక్షుడిగా నాగ తెగకు కమాండర్గా వ్యవహరించాడు. భయంకరమైన సైనిక వ్యవస్థాపకుడిగా పేరు పొందాడు. ఆయన 50,000 మంది నగ్న యోధులను తయారు చేశాడు. ఇతని సైన్యం మొఘల్ సామ్రాజ్య విస్తరణకు తోడ్పడింది. మరాఠీలకు ఎదురు తిరిగింది. అంతేకాదు, బ్రిటిష్ వాళ్లు దక్షిణ భారతంపై పట్టు సాధించడానికి వీళ్లే సహకరించారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఆ చరిత్ర రహస్యాలను చూద్దాం. అనూప్ గిరి గోసైన్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద కథే ఉంది. మన ఆధునిక భారత చరిత్రలో నాగసాధువుల పాత్ర కీలకం. నేటి దేశ పరిస్థితులకు ప్రధాన కారణం వాళ్లే అంటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ అదే నిజం. అనూప్ గిరి గోసైన్ యుద్ధాలకు కిరాయి సైన్యాలను సరఫరా చేసిన ఒక రాజకీయ నాగ సాధువు అనూప్ గిరి గోసైన్, ఉమ్రాన్ గిరి గోసైన్, రాజేంద్ర గిరి గోసైన్ అనే ఈ ముగ్గురు కిరాయి సైన్యానికి చెందిన నాగ సాధువుల్లో
ప్రధాన పాత్రను పోషించారు. అయితే అఘోరీ సంప్రదాయంలో నాగ సాధువులు హైందవ ధర్మాన్ని కాపాడటంలో వారి త్యాగాలు మరుపురానివి. భారత చరిత్ర ఓ మలుపు తీసుకోవడానికి వీళ్లు కీలకంగా వ్యవహరించారు. క్రీస్తు శకం 8-9వ శతాబ్దాల మధ్య బౌద్ధ ఆరామాలు, విహారాల ప్రభావం క్షీణించటం ప్రారంభమైంది. మరోవైపు ఆదిశంకరాచార్యుల కాలంలో అఖాడా వ్యవస్థ మొదలైంది. బద్రీనాథ్, ద్వారకా, జగన్నాథపురి, రామేశ్వరంలో ఆదిశంకరాచార్యులు మఠాలను స్థాపించారు. 10 సన్యాసి శాఖలతో ఆదిశంకరుడు దశనమి అనే సంస్థను ప్రారంభించారు. శంకరాచార్యుల వారిచే పటిష్ట సైన్యంగా వీరంతా ఉత్తర భారతంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారు కనుక వాళ్ళు ఉత్తర ఆమ్నాయ పీఠ పరిధికి చెందుతారు. ఆది శంకరాచార్య స్వరూపులే తనచే స్థాపించబడిన 4 ఆమ్నాయ పీఠాధిపత్య శంకరాచార్యుల వారిని అందరూ గుర్తించాలని శివావతార ఆది శంకరాచార్యుల వారే తెలిపారు. నేడు 12 నుంచి 14 అఖాడాలుగా ఉన్నాయి. అన్ని అఖాడాలు ఉత్తరామ్నాయ శంకరాచార్యుల వారికి ఆజ్ఞాబద్ధులుగానే వ్యవహరిస్తారు. అఖాడాలలో సాధువుల సంఖ్య దాదాపు 5 లక్షలుండొచ్చని అంచనా. కేవలం అఘోరీలు మాత్రమే 79,000 మంది ఉన్నారంటారు. ఈ సంఖ్య కేవలం అంచనా మాత్రమే. అసలు అఘోరాలు ఎంతమంది ఉన్నారో చెప్పడం చాలా కష్టం అంటారు. ఎక్కడెక్కడి వాళ్లు కుంభమేళాలోనూ కనిపిస్తారు. అఘోరాలు ఎక్కువ శాతం రహస్యంగా జీవిస్తారు. అఘోరీలు శివుడు తప్ప మిగతాదంతా మిథ్య అనే వాళ్ళ నమ్మకం. ఇదే వేదాంతం కూడా చెబుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు సామాన్య మానవులకు అతీతంగా భావిస్తారు. సాక్షాత్తు శివుడితో వాళ్ళున్నట్టుగా అనుభూతి చెందుతారు. వాళ్ళు కోరుకుంటే తమ జీవిత కాలాన్ని కోరుకున్నంత కాలం పెంచుకోగలమని నమ్ముతారు. ఇవన్నీ ఒకెత్తైతే వాళ్ళు చేసే యోగ సాధన వారిని మృత్యుంజయులను చేస్తోంది. భారతీయ యోగ శాస్త్రంలో చెప్పిన అనేక విధానాలు, ఆసనాలు, సాధు సంతుల నిత్యకృత్యాలు, యోగా ద్వారా మనిషి శరీరంలోని కుండలినీ శక్తి చైతన్యం చేయొచ్చని ఇప్పటికే ప్రపంచం విశ్వసిస్తోంది. నాగ సాధువులు నిరంతరం మంత్రాలు పఠించడం ద్వారా వారి శరీరంలో దివ్యమైన పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలు తట్టుకోగలిగేలా చేస్తుంది. నాగ సాధువులు వారి శరీరాన్ని కప్పి ఉంచే విభూతిలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలుంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడతాయి. అంటే విభూతి ఇన్సులేటింగ్ పొరగా పనిచేస్తుంది. ఇలా అఘోరీలు, నాగ సాధువుల జీవన శైలిలో ఎన్నో మర్మాలు, చారిత్రక విశేషాలు దాగున్నాయి. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధపురుషులనే చెప్పాలి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళ్ళు, తాము కోరుకున్నప్పుడు మృత్యువు దరి చేరే సామర్థ్యాన్ని సాధించిన వాళ్ళు. అందుకే ఎన్నేళ్లైనా వారి శరీరం క్షీణించదు, రోగాలు దగ్గరకు రావు. హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుష్కు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కూడా కారణం. అఘోరాలకు కరోనా సోకిన దాఖలా లేవు. అఘోరాలు క్యాన్సర్ బారిన పడిన వాళ్ళూ లేరు. వ్యాధులు వాళ్లకు ఆమడ దూరం ఉంటాయి. అంతేకాదు మన చరిత్రలో నాగ సాధువుల త్యాగాలను చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. మొఘల్, ఆఫ్ఘన్ సైన్యాలను ఎదిరించిన వాళ్ల ధైర్యం నేటి తరానికి ఒక పాఠమే. సో బీ పాజిటివ్ అబౌట్ యువర్ లైఫ్. మీ విల్ పవరే మీ విక్టరీ. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.